చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యము నుంచి చదువుతా ఉన్నాను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొల్ల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కట్టి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి. పిల్లరా, సొలొమోను మందిరము పునాదులు ఏర్పరిచాడు, సరిహద్దులు నియమించాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా ఇక్కడ మందిరము కట్టబడతా ఉందని లేఖనం చెబుతా ఉంది. ఎంతంటే 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, ఎత్తు 120 మూరలు అని ఇక్కడ లేఖనం చెబుతాం. ప్రియులరా, ఈ కొలతల ప్రకారంగా సొలొమోను దేవాలయమును కట్టాడు. ఈ దిక్కున గుమ్మాలు పెట్టాలి, ఆ దిక్కున బలిపీఠం ఉండాలి, ఈ దిక్కున అతి పరిశుద్ధ స్థలము ఉండాలి. ఇవంతా కూడా దేవుడు నిర్ణయం చేసి ఆ ప్రకారంగా మందిరం కట్టడానికి సొలొమోనుకి దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులరా, ఈ దినము ఈ మాటలు ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వాస్తు అనేటువంటిది ఉన్నదా? వాస్తు శాస్త్రము ప్రకారంగా దేవుడు సొలొమోనుకి కొలతలిచ్చాడా? అసలు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వాస్తుకి ఒక శాస్త్రం అంటూ ఉందా? దేవుని దగ్గర వాస్తు శాస్త్రం ఉందా అనే సంగతిని ఈ పూట ధ్యానం చేయాలని ఆశపడతాము. ప్రియులరా, క్రైస్తవ సమాజంలో కూడా వాస్తుని నమ్మేవారు ఉన్నారు, వాస్తుని అనుసరించేవారు ఉన్నారు, వాస్తు ప్రకారంగానే ఇండ్లు నిర్మించుకునేవారు ఉన్నారు. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారంగా వాస్తు అనేది లేదు. పరిశుద్ధ లేఖన ఆధారంగా మనం పరిశోధన చేస్తే కేవలము సొలొమోను కట్టించిన దేవాలయానికి మాత్రమే దేవుడు కొలతలిచ్చాడు, నమూనా ఇచ్చాడు. అంతేకాని మనుష్యులు నివాసం చేస్తున్న ఇళ్లకు వాస్తు ఎలాగుండాలి, గుమ్మాలు ఎలాగుండాలి అని ఏ మనిషికి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు ఇన్స్ట్రక్ట్ చేయలేదు, అంటే గైడెన్స్ ఇవ్వలేదు. సొలొమోను ఇల్లు కట్టించుకున్నాడు, దావీదు మంచి నగరం కట్టించుకున్నాడు, అదేవిధంగా అబ్రహాము గుడారాల్లో నివాసం చేశాడు, ఇస్సాకు గుడారాల్లో నివాసం చేశారు. వారందరికీ ఈ గుడారం ముఖం ఇలాగే ఉండాలి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. నీ బిల్డింగ్ ఇటు ముఖమే తిరిగి ఉండాలి, ఇంత ప్లేస్ వదిలిపెట్టాలి, ఈ ఈశాన్యం అని, నైరుతి అని, లేకపోతే ఉత్తరం అని, తూర్పు అని, ఈ విధంగా తిప్పి కట్టుకోవాలి అనేటువంటి మాటలు దేవుడు ఎక్కడా ఏ భక్తుడితో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చెప్పలేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులైతేనేమి, చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటున్నటువంటి బిడ్డలు వాస్తు పాటిస్తూ ఉన్నారు. కొంతమంది పాటించిన వారు కూడా ఉన్నారు.
అయితే పాటిస్తున్న వారు తప్పు చేస్తున్నారా, పాటించిన వారు కీడులోకి వెళ్ళిపోతున్నారా అని మనం ఆలోచన చేస్తే, వాస్తు అనేది లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించదు. ఆయా దేశ ఆచారాల ప్రకారంగా వారు గృహాలు నిర్మించుకుంటున్నారు. గాలి వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా గృహాలు నిర్మించుకొని నివాసం చేస్తూ ఉన్నాం. కేవలం మన దేశంలో మాత్రమే ఎక్కువగా ఈ వాస్తుని గురించి ఎంఫసైజ్ చేసి చెబుతూ ఉంటాం. అది క్రైస్తవులమైన మనం కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. అయితే క్రైస్తవులు వాస్తు శాస్త్ర ప్రకారంగానే గృహాలు నిర్మించుకోవాలా? ఒకవేళ వాస్తు శాస్త్ర నిర్మాణ ప్రకారంగానే నిర్మాణాలు జరిగితే ఆ గృహంలో ఉంటే క్షేమమా? లేదా వాస్తు శాస్త్ర ప్రకారంగా వాస్తు పాటించని గృహంలో ఉంటే ఏమైనా కీడు జరుగుద్దా అంటే, వాస్తు ప్రకారంగా కట్టిన ఇంటిలో ఉన్న, వాస్తు లేకుండా కట్టిన ఇంటిలో ఉన్న క్రైస్తవుడిగా, రక్షణ పొందిన బిడ్డగా, యేసు రక్తములో కడగబడ్డ నీకు ఎలాంటి కీడు ఆ ఇంటిని బట్టి కలగదు. లేదా వాస్తు పర్ఫెక్ట్గా కట్టుకున్నా కానీ, వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్గా గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలో నివాసం చేస్తున్నంత మాత్రాన నీకు దాని వలన మేలేమీ జరగదు. అట్లాగని కీడు ఏమన్నా జరుగుద్దంటే కీడు కూడా ఏమీ జరగదు. అలాగే వాస్తు ప్రకారంగా కట్టుకున్నటువంటి గృహాలలో రక్షణ పొందిన బిడ్డలు, ప్రభు రక్తములో కడగబడి యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ, వారి రక్షణ ఏమీ పోదు. వాస్తు లేకుండా కట్టుకున్న ఇంటిలో నివాసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వారి రక్షణ పోదు. వారు రక్షించబడిన వారుగానే ఉంటారు. అట్లాగని వారి కష్టాలు రావు అని, బలహీనతలు రావు అని ఏమీ చెప్పలేదు. వాస్తు పర్ఫెక్ట్గా ఉన్న ఇంట్లో ఉన్నవారు కూడా బలహీనలు అవుతారు. వారికి కూడా ఆర్థిక బాధలు ఉన్నాయి, వారికి కూడా జబ్బులు వస్తూ ఉన్నాయి, వారు కూడా చాలా అవస్థలు పడతానే ఉన్నారు. వాస్తు దోషం ఉన్నటువంటి గృహంలో వారు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారు. కనుక మన దేశంలో మాత్రమే ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా క్రైస్తవుడు గృహాన్ని నిర్మించుకోవాలా అంటే, పర్ఫెక్ట్గా నేను చెప్తున్నాను, వాస్తు ప్రకారంగానే మన దేశంలో ఏదైతే జరుగుతుందో అలాగే నిర్మించుకోవాలి. బైబిల్ చెప్పట్లేదు కదండి అంటే బైబిల్ చెప్పకపోవచ్చు, కానీ అలా నిర్మించుకోవడం వలన నీకు మేలు ఏంటంటే, ఒక గృహాన్ని నిర్మిస్తావు, వాస్తు లేకుండా నిర్మిస్తావు. నువ్వు క్రైస్తవుడివి, వాస్తు నమ్మవు. వాస్తు ప్రకారంగా కట్టినా నమ్మవు, వాస్తు ప్రకారంగా కట్టకపోయినా నువ్వు వాస్తుని నమ్మవు. అయినా నీ గృహాన్ని వాస్తు శాస్త్ర ప్రకారంగానే, మన దేశంలో ఉన్న వాస్తు ప్రకారంగానే కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గృహాన్ని కట్టావు, వాస్తు లేకుండా కట్టావు. నువ్వు ఒక టౌన్లో కట్టిన తర్వాత ఆ టౌన్ నుంచి నీకు ట్రాన్స్ఫర్ వచ్చింది, లేదా అక్కడి నుంచి ఆ గృహాన్ని అమ్మేసి మరొక టౌన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తాము. అప్పుడు ఆ స్వాస్థ్యం, ఆ ఇల్లు ఎవరైనా కొనడానికి రావాలి అంటే వాస్తు అంతా బాగుందా అని చూసుకుంటాం. కనీసం అద్దెకి ఇవ్వాలన్నా కానీ
అద్దెకొచ్చే వాళ్ళు కూడా, రెంటెడ్ పర్సన్స్ కూడా వాస్తు అంతా బాగుందా లేదా అని చూసుకుంటాం. కనుక నువ్వు అమ్మాలంటే, వాస్తు లేకుండా కట్టినటువంటి గృహాన్ని నువ్వు అమ్మాలంటే, మరలా వాస్తు నమ్మనటువంటి వ్యక్తి, క్రైస్తవుడు వచ్చి దాన్ని చూసి కొనాలి. కానీ నువ్వు ఇమీడియట్గా అమ్మాలి, నువ్వు నష్టపోయే పరిస్థితి ఉంది. వాస్తు సరిగా లేకుండా ఈ దేశంలో ఇల్లు కడితే, గృహం నిర్మించుకుంటే, దాని వలన నీకు నష్టము. ఎందుకంటే వాస్తు లేని గృహాన్ని తక్కువ రేటుకి అడుగుతాం, చాలా తక్కువ. 30 లక్షలు ఇల్లు అనుకోండి, దీనికి వాస్తు లేదండి, ఇది అటు లేదండి, ఇది ఇటు లేదండి, ఇదంతా ఇంట్లో ఉంటే మాకు నష్టం అండి అని అసలు కొనడానికే ఇష్టపడరు. ఒకవేళ కొన్న తర్వాత బాగు చేయించుకోవాలనేటువంటి మనస్సులు తలంపు కలిగి వారు ఏం చేస్తారంటే 30 లక్షల ఇల్లుని 15 లక్షలకు అడుగుతారు. అప్పుడు నువ్వేమవుతావంటే లాస్ అవుతావు. కనుక ఈ దేశంలో ఉంటున్నాము కనుక మెజారిటీ పీపుల్ ఈ వాస్తుని నమ్ముతున్నారు. నమ్మనటువంటి మనము కూడా గృహాన్ని ఆ విధంగా నిర్మించుకుంటే, అద్దెకి ఇవ్వడానికైనా, రేపేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అమ్ముకోవడానికైనా ఆ స్వాస్థ్యానికి విలువ పెరుగుద్ది. అందుకే వాస్తు ప్రకారంగానే క్రైస్తవులు కూడా ఇల్లు కట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోతావు. లేకపోతే అలా వాస్తు ప్రకారంగా కట్టుకోకపోతే ఆర్థికంగా నష్టపోతావు. వాస్తు ప్రకారంగా కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉన్నా నీ రక్షణ ఎటు పోదు. వాస్తు లేకుండా ఇల్లు కట్టుకొని నివాసం ఉన్నా నీ రక్షణ తీసివేయడు. నువ్వు నిత్యరాజ్యంలో యుగయుగాలు ఉండడానికి దేవుడు తీర్మానం చేశాడు. అది అక్షరార్థంగా 100% 100% అక్కడ జరిగి తీరుతుంది. కానీ ఈ భూమి మీద నువ్వు సర్వైవ్ అవ్వడానికి, ఈ దేశంలో నువ్వు ఉంటున్నావు కనుక, ఈ దేశ ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కనుక, నీ స్థితిని మార్చుకోవడానికి, నువ్వు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి దేవుడు నీ పట్ల కృప చూపించి ఇచ్చిన ఇల్లును వాస్తు ప్రకారంగా కట్టుకుంటే మంచిదని నా భావన. చాలామంది క్రైస్తవులు నోవహు వాడకు దేవుడు కొలతలిచ్చాడు, సొలొమోను కట్టించిన దేవాలయానికి కొలతలిచ్చాడు. ఈ విధంగా వాస్తు దేవుడే పాటించాడు, మనం ఎందుకు పాటించకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఆధారం లేదు. మన దేశంలో ఉంటున్నాం కనుక మన ఫెసిలిటీ కోసం, మన ఆర్థిక అభివృద్ధి కోసం, మనం క్షేమంగా ఉండడానికి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి గృహం కట్టుకో. అయితే అది రేపేదైనా వీలు పడక అమ్మడానికి అనుకూలమైన వాతావరణం ఉండేటట్టుగా కట్టుకొని నివాసం చేస్తే మంచిదని నేను సలహా ఇస్తాను. ఇది సలహా మాత్రమే కానీ వాక్యానుసారం కాదు. ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారండి అని మీరు అడగొచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, వాస్తు లేకుండా కట్టిన ఇంట్లో అద్దెకు కూడా ఎవరు రాదు. వాస్తు లేకుండా కట్టిన ఇంటిని కొనడానికి ఎవరూ రాదు. ఒకవేళ వచ్చిన అద్దె తగ్గిస్తారని అడుగుతారు. వచ్చిన కొనడానికి హాఫ్ రేట్, అది పోటీ ఉంది, ఇది పోటీ ఉంది, ఇలాగుంది అలాగుంది అని చెప్పి సాకులు చెప్పి నీ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి, నీకొచ్చే ఆశీర్వాదాన్ని తగ్గించడానికి లోకం ప్రయత్నం చేస్తాం.
కనుక ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆధారం లేదు వాస్తుకి, కానీ మనం ఈ దేశంలో ఉంటున్నాము కనుక ఈ దేశ ఆచార ప్రకారంగా గృహాన్ని కట్టుకుంటే మనకి మేలు, మనకు ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అండి అంటే, ఆ గృహంలో మనం ప్రార్థన చేయొచ్చు, ఆ గృహంలో మనం పడుకోవచ్చు, ఆ గృహంలో అన్ని కార్యాలు మన బిడ్డలు పెంచుకోవచ్చు. ఆ గృహము రేపు మంచి ధరకు అమ్మవచ్చు. వస్తువులు లేదా వాహనాలు అయితే సంవత్సరాలు పెరుగుతున్న కొద్దిగా రేట్లు తగ్గిపోతాయి. కారు కొంటే 4 ఏళ్లకో 5 ఏళ్లకో అయిన తర్వాత దాని రేటు తగ్గిస్తారు. అదే ఇల్లు అయితే సంవత్సరం పెరుగుతూ ఉన్నది. భూమికి వాల్యూ పెరుగుద్ది. నువ్వు కట్టిన పర్ఫెక్ట్ బిల్డింగ్కి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కనుక నీ ఇంటికి వాల్యూ పెరగాలన్నా, నువ్వు నివాసం చేస్తున్నటువంటి ఇల్లు కంఫర్ట్గా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నా, నువ్వు ఈ ఈ దేశ చట్ట ప్రకారంగానే వాస్తుని అనుసరించి ఇల్లు కట్టుకుంటే మంచిది. ఇంకొకటి, వాస్తు లేకుండా నీవు ఇల్లు కడితే నెగిటివ్ ఫోర్స్, మనుషుల చూపులు, మనుషుల ఆలోచనలు అన్నీ కూడా ఈయనేంది ఎలా కట్టాడు ఇల్లు, ఈయనకేమన్నా అవుద్దేమో, ఈయన పిల్లలకి ఏమన్నా అవుద్దేమో అని చుట్టుపక్కల వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, మనకు పరిచయస్తులు అందరూ వచ్చి ఇలా కాదండి, అలా కాదండి, అలా కాదండి, ఇలా కాదండి అని మన మీద ఒక నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా మన మీద పడతా ఉంది. కాబట్టి అవన్నీ తప్పించుకోవడానికి, మనము ప్రభువులో ఆనందించడానికి, ప్రభు కొరకు జీవించడానికి మనం చేయాల్సింది ఏంటంటే, పర్ఫెక్ట్గా ఇల్లు కట్టుకొని దానిలో నివాసం చేస్తూ ప్రభువును ఆరాధిస్తూ మన రక్షణ భాగ్యాన్ని కొనసాగిస్తూ మన బిడ్డలకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆ స్వాస్థ్యాన్ని కూడా వారికి అనుగ్రహించాలని, వారికి సంపాదించి పెట్టాలని ఈ వీడియో ద్వారా, ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకము గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ముద్రించి నాయన మా గృహాల్లో నాయన రక్షణ సంగీత సునాదాలు వినబడినట్లుగా సహాయం చేయండి. నాయన వాస్తు కాదు కానీ నా తండ్రి అయ్యా, మేము ఆనందంగా రక్షణ ఆనందం పొందడానికి మా గృహాలు ప్రభు నాయన నివాసముగా, నీకు నివాసముగా మాకు నాయన కంఫర్ట్గా ఉండినట్లుగా మేము నిర్మించుకొని ఈ నామాన్ని కనపరిచినట్టుగా సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.